పోలవరం అనేది ఎప్పుడు పడింది? వైఎస్ ఉన్నప్పుడు రాయేశారు అంటారు, మరి అంతకు ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే వచ్చిందా ఏంటి? దీన్ని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటారు? అంటే జలయజ్ఞం చేసినప్పుడు ఇది అంతకు ముందు ఉంది. సో జలయజ్ఞం అనేది రీప్లేస్ జరిగింది. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంది. దాని పోలవరం ప్రాజెక్ట్ 2 కోట్లు, అర్థమైందా మీకు? సో అంతకు ముందు నుంచి ఉంది. అది జలయజ్ఞం భాగంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేశారు. సో మళ్ళీ కొంతకాలం అయితే మళ్ళీ ఆగిపోయింది. అది జాతీయ ప్రాజెక్ట్. ఇంకో విషయం ఏంటంటే అటు ఒరిస్సా అంశం ఉంది, ఛత్తీస్గఢ్ అంశం ఉంది, ల్యాండ్ ఇష్యూ. మీకు పోలవరం ప్రాజెక్ట్ మీరు వెళ్ళలేదు తెలియదు, కానీ పోలవరం ప్రాజెక్ట్లో చాలా ఏరియా పొజిషన్ అంతా కూడా ఒరిస్సాలో ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఒరిస్సా వాళ్ళు కేసులు వేశారు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో. ఏమని? పొల్యూషన్ దాని మీద వేశారు, అటవీ శాఖ భూములు పోతున్నాయని వేశారు. చాలా కేసెస్ మీకు తెలియదు, కానీ చాలా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఈ కేసులు నడిచాయి. సో డిస్ప్యూట్ అంటే ఇతర రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్. సో ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఒరిస్సా వాళ్ళకి నీరు ఆగిపోద్దని ఒకటి, ఒరిస్సా అటవీ ప్రాంతం మొత్తం పోతుందని ఒకటి. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కొంత లాక్కొచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే కట్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చారు, వివాదాలు లేకుండా.